డైరెక్ట్ చూస్తే కూడా ఎవరు గుర్తుపట్టలేరు అన్నట్టు. నువ్వు టెక్ మధు కాదు అంటాడు అన్నట్టు. లేదు సార్ నేనే టెక్ మధును, మీరు లాస్ట్ 2 months బ్యాక్ పేపర్లో అవన్నీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పాను. ఆయన అప్పుడు కొన్ని లోపల నుంచి పేపర్స్ అవి చూసుకొని కొంత ఇది చేసుకొని వచ్చిన టెక్ మధే అని చెప్పేసి అనుకొని అప్పుడు పోలీస్ స్టేషన్ అంతా సెక్యూరిటీ టైట్ చేశాడు అన్నట్టు. మొత్తం బయట పెట్రోలింగ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళని అందరినీ పిలిపించాడు. రఘునందన్ రావు గారని చాలా మంచి ఆయన, చాలా మంచి వ్యక్తి. ఆయన నాకు బాగా కోఆపరేట్ చేశాడు సరెండర్ కావడం కోసము. ఆయన ఉండేసి అప్పుడు ఆయనకు అప్పటిదాకా నార్మల్గా ఉండే ఒక్కసారిగా ఆయన కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఒక్కసారిగా సెక్యూరిటీ అంతా ఫుల్ టైట్ చేశాడు. మొత్తం ఎంట్రీలు చుట్టూ బందోబస్తు ఇవన్నీ చేసుకున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా టెక్ మధు అంటే వాడు వస్తాడని వాళ్ళు ఆలోచించలేదు కదా, ఐడియా కూడా లేదు వాళ్ళకి, అసలు అది లేదు. ఎందుకంటే నేను ఒక టాప్ లీడర్లలో నేను ఒక లీడర్గా ఉన్నాను, మీడియాలో చాలా ఫోకస్ అయి ఉన్నాను. ఇంత డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వస్తాడని చెప్పి ఎక్స్పెక్టేషన్ కూడా లేదన్నట్టు వాళ్ళకి. మీద వెపన్ కూడా లేదు, ఏం లేదు, ఉండదు కదా, కదా. నేను సాధారణంగా ప్రజల్లో తిరిగేవాడిని, అంటే ఇట్లా తిరిగేవాడిని కాదు కదా, జనరల్ బిజినెస్ మ్యాన్గా తిరిగేవాడిని.